హాయ్. హలో. దిస్ ఈస్ ఏ నరేందర్ ఫ్రమ్ వేదిక్. ఈ పర్టిక్యులర్ వీడియోలో వి ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఏబీసీ అనమాట. సో, ఎగ్జామ్‌కి ఏబీసీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అసలు క్వెషన్స్ ఏం అడగబోతున్నాడు? ఈసారి మనం ఏం చేద్దామంటే ఏబీసీ చాప్టర్స్ అనేది అనాలిసిస్ చేసే కన్నా ముందు వాడి ప్యాటర్న్ చెక్ చేద్దాం. క్వెషన్ వైస్ ప్యాటర్న్ చెక్ చేసుకుంటూ దాని తర్వాత మనం ఏం చేద్దాం ఒక పాస్ట్ 4 పేపర్స్ నుంచి మనం బిట్ వైస్‌గా అనాలిసిస్ చేద్దాం. అంటే క్వెషన్ వైస్‌గా 1, 2, 3, 4, 5, 6 క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ అనాలిసిస్ తర్వాత దాని ప్యాటర్న్ బట్టి మనం ఏం చేద్దాం ఏబీసీ మనం డిసైడ్ చేద్దాం. చూడండి ఒకసారి. క్వెషన్ నంబర్ 1. 1లో మీరు గమనిస్తే ప్రీవియస్ 4 అటెంప్ట్స్ మనం తీసుకుంది బేస్. ఏబీసీ అనాలిసిస్ చేసే కంటే ముందు మనం ఒక పాస్ట్ 4 పేపర్స్‌ని మనం బేస్ తీసుకున్నాం అనమాట. మీరు గమనిస్తే ఫస్ట్ క్వెషన్‌లో ఎవ్రీ అటెంప్ట్‌లో లాస్ట్ ప్రీవియస్ 4 అటెంప్ట్స్ తీసుకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్‌లో నుంచే క్వెషన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ బిట్ 14 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఏం చేస్తున్నాడు వాడు స్టాండర్డ్స్ నుంచే క్వెషన్ అడుగుతున్నాడు. ఓకేనా? క్వెషన్ నంబర్ 2 తీసుకుంటే ఒకసారి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మళ్ళీ ఒకసారి ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్, ఒకసారి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ నుంచి ఏదో క్వెషన్ అడుగుతున్నాడు. సో, ఇది క్వెషన్ నంబర్ 2 ప్యాటర్న్. క్వెషన్ నంబర్ 3 తీసుకుంటే క్వెషన్ నంబర్ 3లో పక్కా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎవ్రీ టైమ్ ఉంటుంది. ఎవ్రీ టైమ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది కామన్. దాంతో పాటు వాడేం చేస్తున్నాడు? ఒక స్టాండర్డ్ అడుగుతున్నాడు. ఒకవేళ స్టాండర్డ్ అడగకపోతే ఏం చేస్తున్నాడు? బైబ్యాక్ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు క్వెషన్ నంబర్ 3 నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? క్వెషన్ నంబర్ 3లో పక్కాగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుంది. దాంతో పాటు ఐదర్ ఇంకో 7 మార్క్స్ బిట్ ఉంటది కదా! ఇంకో బిట్ అది స్టాండర్డ్ నుంచి లేదా బైబ్యాక్ నుంచి అడుగుతున్నాడు. ఓకేనా? మీరు 4 అటెంప్ట్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4 తీసుకుంటే ఎవ్రీ అటెంప్ట్ అమాల్గమేషన్ అడుగుతున్నాడు. క్వెషన్ నంబర్ 5 తీసుకుంటే కన్సాలిడేషన్. ఓకేనా? క్వెషన్ నంబర్ 6 మనం అనలైజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక చాయిస్ ఉంటది కదా! ఈ క్వెషన్‌ని చాయిస్ తీసుకుంది. ఓకేనా? ఈ క్వెషన్‌ని చాయిస్ తీసుకుంది. ఎందుకు చాయిస్ తీసుకున్నామో చూడండి ఒకసారి. ప్రతి దాంట్లో క్వెషన్ నంబర్ 6లో బ్రాంచ్ అకౌంట్ అని 6 మార్క్స్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ తెలుసు. బ్రాంచ్ అకౌంట్ ఎంత వాస్ట్‌గా ఉంటుంది. బట్ అంత వాస్ట్ మనం ప్రిపేర్ అయిన తర్వాత దానికి 6 మార్క్సే ఎగ్జామ్‌లో వస్తుందంటే వర్త్ కాదది మనం ప్రిపేర్ అవ్వడానికి. దాన్ని చాయిస్‌లో వదిలేసుకుంటే మీరేం చేయొచ్చు? ఒక పెద్ద చాప్టర్ వదిలేసినట్టే. దాని బదులు మీరేం చేయొచ్చు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక 7, 8 నేర్చుకోవచ్చు. అంత కంటెంట్ ఉంది. ఒకటి బ్రాంచ్ అకౌంట్‌లో. కాబట్టి అంత కన్‌ఫ్యూజన్ పడకుండా దాన్ని ఈజీగా మనం చాయిస్‌కి వదిలిపెట్టేద్దాం. ఓకేనా? మనం దీని బదులు ఏం ప్రిపేర్ అవుదాం? స్టాండర్డ్స్ ప్రిపేర్ అవుదాం. చలో ఇప్పుడేంటిది? మనకు ఎవ్రీ బిట్‌లో నుంచి ఎక్కడి నుంచి అడుగుతున్నాడో మనం అనలైజ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ చెక్ చేద్దాం. ఓకేనా? చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ స్టేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదా ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ నుంచి ఒక క్వెషన్ అంటే 14 మార్క్స్. ఇది ఏ కేటగిరీ తీసుకుందాం మనం. దెన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎవ్రీ అటెంప్ట్ అడుగుతుంది కదా! దాన్ని ఏ కేటగిరీ తీసుకుందాం. నెక్స్ట్ అమాల్గమేషన్ ఎవ్రీ అటెంప్ట్ అడుగుతుంది కదా! దీన్ని ఏ కేటగిరీ, కన్సాలిడేషన్ కూడా ఏ కేటగిరీ. ఎందుకనంటే ఈ క్వెషన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈ 4 టాపిక్స్ ఏవైతే ఈ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ కేటగిరీ అనుకుందాం మనం. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లేదా ఫైనాన్షియల్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో నుంచి పక్కా క్వెషన్ 14 మార్క్స్ వస్తుంది. దెన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో నుంచి 7 మార్క్స్ పక్కాగా వస్తుంది. దెన్ నెక్స్ట్ కన్సాలిడేషన్ తీసుకుంటే పక్కాగా 14 మార్క్స్ వస్తుంది. అమాల్గమేషన్ పక్కాగా 14 మార్క్స్ వస్తుంది. ఔట్ ఆఫ్ 70 మనం ఇక్కడ అదే కదా! మనం చాయిస్ తీసేస్తే మనం పేపర్ ఎంత అటెంప్ట్ చేయాలి? 70 మార్క్స్‌కి అటెంప్ట్ చేయాలి. అంటే 70 మార్క్స్‌లో ఈ 5 చాప్టర్స్ నుంచే చూడండి మీరు కాలిక్యులేట్ చేస్తే ఎన్నొస్తాయి టోటలు 49 మార్క్స్ వస్తున్నాయి. అంటే 70లో 49 మార్క్స్ ఈ 5 చాప్టర్స్‌లో వస్తున్నాయి. కాబట్టి మీరు ఎగ్జామ్‌కి ఎళ్ళే కంటే ముందు ఈ 5 చాప్టర్స్ కన్ఫర్మ్‌గా క్లియర్ కట్‌గా చేసి వెళ్ళాల్సిందే. ఓకేనా? 100% మీరు ఈ 5 చాప్టర్స్ చేయకుండా ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళకూడదు. ఇవి 49. మరి బి కేటగరీ ఏంటివి? స్టాండర్డ్స్. ఏవైతే ఇక్కడ స్టాండర్డ్స్ మెన్షన్ చేసినో అవి చదువుకోండి చాలు. సో, మీరు దానివల్ల ఏమైంది ఈ స్టాండర్డ్స్ మీరు చదువుకోవడం వల్ల ఫస్ట్ బిట్ అంటే కంపల్సరీ క్వెషన్ అటెంప్ట్ చేయగలుగుతారు. దాంతో పాటి మనకేదైతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం అడుగుతున్నాడు వాడు? ఒక స్టాండర్డ్ అడుగుతున్నాడు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌తో పాటు ఒక స్టాండర్డ్ అడుగుతుంది కదా! మీరది చేసేయొచ్చు. ఇవి ఇవేవైతే నేను మెన్షన్ చేసినో అవి బి కేటగరీ. దీనిలో నుంచి మీరు పక్కా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 14 మార్క్స్. పక్కాగా 14 మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏవైతే నేను లిస్ట్ డౌన్ చేసిన స్టాండర్డ్సో అవి మీరు ప్రిపేర్ అయితే చాలు 14 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. అవొక 49 ఇవొక 14 మొత్తం ఎంత?
63 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే మీరు ఎన్ని మిస్ చేస్తున్నారు 70లో ఓన్లీ 7 మార్క్స్ పెట్టి మాత్రం మీరు రాయలేరు ఇవి చేస్తే. మేబీ రావచ్చు బట్ నేను స్టాండ్స్ అవ్వని చెప్తున్నా. ఓకేనా? ఇవి బి కేటగిరీ. ఏబి మీరు కవర్ చేస్తే చాలు ఎగ్జామ్‌లో ప్రాక్టికల్ పేపర్‌లో 70లో 63 మార్క్స్ పక్కా చేస్తారు. 100% 63 మార్క్స్ అటెంప్ట్ చేస్తారు. దాంతో పాటు బిట్స్ ఉంటాయి కదా 30 మార్క్స్. ఆబ్వియస్‌గా ఇవే చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి అడిషనల్‌గా మీకు బోనస్ అవి 30 మార్క్స్. అట్‌లీస్ట్ మీరు ఒక 30 మార్క్స్‌లో 20 మార్క్స్ సెక్యూర్ చేయగలిగిన సో ఈజీగా మీరు అకౌంట్స్‌లో ఈజీగా 60+ అనేది చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు అకౌంట్‌లో. ఓకేనా? ఇవి ఏబీసీ. మిగతాని సి కేటగిరీ చదువుకున్నా పర్లేదు. ఓకేనా? నా ఒకవేళ నేను యాస్ ఎ స్టూడెంట్‌గా నేనుంటే సి కేటగిరీ నేను ఇగ్నోర్ చేస్తా. ఓకేనా? దీనివల్ల ఏం చేయొచ్చు, చాలా వరకు ఈ సిలబస్‌ని వదిలేయొచ్చు. సో, ఇప్పుడు ఇంత పెద్ద సిలబస్ అనేది అకౌంట్స్ మీకు ఇప్పుడు ఇంతే కనబడుతుంది. సో, దీన్నేం చేయొచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయొచ్చు. ఓకేనా? నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, నంబర్ ఆఫ్ బుక్స్ అని చెప్తున్నాను కంటే, మల్టీ బుక్స్ మల్టిపుల్ బుక్స్ వాడుతున్నారనమాట. అంటే ఏంటిది, ఇప్పుడు అకౌంట్స్‌కి ఒక 3, 4 మెంబర్స్ ఆథర్ బుక్స్ వాడతాం. అలా వాడకండి. మీ ఇష్టం ఎవరిదైనా సరే ఒక ఆథర్‌ది వాడండి. ఒకటే ఆథర్‌ని ఫాలో అవ్వండి. మీరు మల్టిపుల్ ఆథర్ బుక్స్ వాడడం వల్ల కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఒకటే ఆథర్‌ని ఫాలో అవ్వండి. ఎందుకు అనంటే ఏ ఆథర్ అయినా సరే ఐసీఎం నుంచి తీసుకొని చెప్పాల్సిందే. కాకపోతే ఏమైతదంటే వే ఆఫ్ స్టైల్ మారుతుండొచ్చు. ఆన్సర్ ప్రజెంటేషన్ వే ఆఫ్ స్టైల్ అనేది ఆథర్ టు ఆథర్ మారుతుండొచ్చు. సో, మీరక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేదానికంటే ఒకటే ఆథర్‌ని ఫాలో అవ్వండి. ఒకటే బుక్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి మొదలుపెట్టండి. ఓకేనా? దెన్ ఇది ఏబీసీ అనాలిసిస్ ఆఫ్ అకౌంట్స్ అమ్మ. సో, మీరు ఇప్పుడు నేను ఏదైతే ఏ కేటగిరీ, బి కేటగిరీ అని చెప్పానో ఫస్ట్ మీరేం చేయాలి? ఏ కేటగిరీ చాప్టర్‌ని కవర్ చేయాలి. ఆ 5 చాప్టర్స్‌లో 49 మార్క్స్ వస్తున్నాయి. మీరు అవి కవర్ చేస్తే చాలు ఆల్మోస్ట్ మీరు పాస్ అయినట్టే. 49 మార్క్స్ మీరు కరెక్ట్‌గా చేస్తే అట్‌లీస్ట్ 40 మార్క్స్ తెచ్చుకోవచ్చు మీరు. మిగతా బిట్స్ ఉన్నాయి కదా 30 మార్క్స్ దాంట్లో ఒక 15 తెచ్చుకోగలిగినా నీకు ఆల్మోస్ట్ 55 మార్క్స్ టు 60 మార్క్స్ రేంజ్ గెలుపుతుంది. నువ్వు అకౌంట్స్ నీకు ఎంత పెద్ద వాస్ట్ సిలబస్ ఉంది. దాన్ని నువ్వు ఏ, బి, సి కేటగిరీ అనాలిసిస్ చేస్తే ఆ సిలబస్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో, నీకు ఆ ఫియర్ అనేది పోతుంది. ఇంత సిలబస్ ఎలా కవర్ చేయాలనే ఫియర్ పోతుంది. సో, దీన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? పక్కాగా చెప్తున్నా ఏ అండ్ బి కేటగిరీ మీరు చేయగలిగితే పక్కాగా రాసిస్తా మీకు 60+ ఎగ్జామ్‌లో కన్ఫర్మ్. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ ఆల్.